హలో గైస్, వెల్కమ్ టు న్యూ అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మన ఫ్రెండ్ శంకుబాయ్ అని ఉంటాడు. కార్ నడిపిస్తుండే, ఈరోజు కార్ డ్రైవింగ్ నేర్చుండు. ఏం చేస్తున్నాం రా? చేతిలో పట్టుకొని కూర్చున్నాం. శంకు, ఎట్లుంది ఫీలింగ్? ఫస్ట్ నడిపించాడు. డాక్టర్ డ్రైవింగ్ అంటుండు. కార్ తీసే డాక్టర్ డ్రైవింగ్ అనుకుంటా. కార్ తీసే కన్నా ముందు మనం హ్యాండ్ బ్రేక్ తీస్తాం కదా, వాడు హ్యాండ్ బ్రేక్ తీయకుండా రేస్ తీస్తుండు, సీదా గేర్ వేసి. అవులాడు ఇవాడు ఈడే. అరే హరీష్, ఈరోజు మన సెకండ్ బ్లాగ్ పోతుందిరా. ఇది సెకండ్ బ్లాగ్. దయచేసి మా ఏమంటారు ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరు సపోర్ట్ చేయండి. మా అందరికి రాయల్ ఫ్యామిలీ అంటారు. మీరు కనుక లైక్ చేస్తే మరిన్ని బ్లాగ్స్ మేము తీయగలుగుతాము. ఇదైతే నిన్న కొందరు ఉండే, మా వాళ్ళు ఉండే అందరూ. ఇప్పుడు ఈయన కొత్తోళ్ళు కాదు, నా ఫ్రెండ్స్ పాతోళ్ళే. ఈడు వచ్చేసి శంకు, షీకు. ఈడు వచ్చేసి హరీష్. హరీష్ బాయ్ బ్రేక్ వేసినావా? ఎందుకు? అవసరం పడ్డది. సెకండ్ గేర్లు ఉంది కదా, నడిపి అట్లనే మెల్ల పోని. ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ రోజే డైరెక్ట్ రోడ్ మీద తీసుకుంటున్నాం. శంకు గాని రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం మనం. నేనైతే చేతి హ్యాండ్ బ్రేక్ కాడ, మామ లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్ టర్న్ కొట్టు పోతే ముగ్గురం, లేకపోతే ఒక్కడు. కమోజీ పోన్రా రైట్ కమోడరే వల్పు, ఇక్కడ వల్పు, మెల్లగా పోని నా స్ట్రేట్ కొట్టు పోని, మెల్లగా. రే గుంతుంది. వెరీ గుడ్, పోని. ఈరోజు ఏమైందో ఇక్కడ. మెల్లగా శంకు, రేస్ తక్కువ. అరే రేస్ హ్యాండిల్ ఇక్కడ పెట్టరా, అక్కడ ఎందుకు పెడుతున్నావు? హ్యాండిల్ అక్కడ పోతే డివైడర్లు ఉన్నాయి ఆడ. అరే చెప్పురా ఏమన్నా. లెఫ్ట్ తీసుకో, ఇగో బండ్లు పోతున్నాయి, లెఫ్ట్ తీసుకో, స్ట్రేట్ పోని. అట్లనే ఏం కాదు. ఫస్ట్ రోజు ఇట్లా స్ట్రేట్ పోని, థర్డ్ స్ట్రేట్ అట్లా. రే నువ్వు స్టేరింగ్ స్ట్రేటే ఉంచు. ఇగో బ్యాక్ సైడ్ ఈ కెమెరాలో చూడాలి, దీంట్లో చూడాలి, ఇంటకి. అర్థమవుతుందా? నువ్వు ముంగల్ చూడు, ఇప్పుడు అక్కడ చూడకు. పోనీ అట్లనే పోని అట్లనే మెల్లగా. రేస్ ఇయ్యకు, ఇంకా నువ్వు నేర్వలేవు. ఫస్ట్ డే గేర్ అయ్యి, థర్డ్ గేర్. అరే స్ట్రేట్ క్లచ్ పట్టి స్ట్రేట్ అయ్యి, మళ్ళీ స్టీరింగ్ అక్కడ పోతుంది. స్ట్రేట్ అట్లనే పోనీ. వెరీ గుడ్. క్లచ్ మెల్లగా వదలాలి, ఇంకా కొంచెం స్లో వదిలితే ఇట్లా ఆగదు బండి. క్లచ్ వేసేటప్పుడు ఈ కెమెరాలో ఇగో దీంట్లో చూడాలి. పోని మెల్లగా పోను అట్లనే. ఈయన ముఖం చూడండి. ఏడుకొచ్చినాం, షెడ్ షాప్కి వచ్చినాం. ఏంద్రా శంకు, ఫస్ట్ గుద్ది తెంగిండు. ఇగోండి మొత్తం గుద్ది పడేసిండు హౌలగాడు. ఏం చేసిండో ఏమో కారు నడిపించుకుంటా. హరీష్, నీ ఫీలింగ్ ఎట్లుండే మావా? శంకు ఏమంటాడు డాడీ? అయిపోతాయి, ఇక అన్న చేసేస్తుండు, అయిపోతుంది అని చెప్పిండు. ఏది కలర్ వస్తుంది రాడ, మొత్తం కలర్ వస్తుంది. నీ టైం కూడా ఇదే కలర్ వస్తుంది. డౌట్ రాకుండా చేస్తాంలే. గుద్దిన గన్కారం ఎప్పటి పడదు. కలర్ ఉంది కదా, కలర్ ఉంటే దానికి ఏం బయట పడదు. అట్లా నీకేమో డౌట్ ఉంటే అడుగురా, చెప్తా. చూడండి గైస్, ఫస్ట్ రోజే పైగన్నా కలిపేసిండు. ఫస్ట్ రోజు ఏం కాదు. ఇంటికి పోయేటప్పుడు ఈడ కొంచెం 10 మీటర్ల దూరం ఇల్లు ఉన్నది, గుద్దేసి పడేసిండు ఈడు. ఏం కాదు మామ. హరీష్ ఎక్స్పీరియన్స్ చెప్పు జరా. ఎట్లుండే ఫస్ట్ డే చెప్పు కొంచెం. యూట్యూబ్లో వేస్తా. మంచిగా ఉండేనా? గుద్దినాక గరం ఉండేనా? ఒకడు ఇట్లా మలుపుతుండేడు, బైక్ ఏమో వచ్చేసి ఇట్లా స్ట్రేట్ పోతుంటే హారన్ కొట్టలేడు. ఇంది తప్పు వాంది తప్పు, హారన్ కొట్ట గుద్ది పడేసిండు. నేను వాన్ తిడుతుంటే ఈయన తిడుతున్నా, నేను పడేసాను అయ్యాడు. అయిపోతుంది ఈరోజు. రే హరీష్, కొంచెం అవుతుంది. శంకుగాడు ఖుషి అవుతుండు. ఇక అయిపోయింది మ్యాక్సిమం. కొంచెం అయితే ఇంకా కొంచెం షేడ్ కొడితే అయిపోతుంది. కాదురా, ఇట్లా వస్తేనే మంచిగా వస్తుంది. ఇంకా కొంచెం అయితే అయిపోతుంది. ఇక ఈరోజు సాయంత్రం అంటే రేపు వస్తాయి యూట్యూబ్లో ఛానల్ చూసుకోండి, వీడియో వేస్తా.
శంకు వాడు కేర్ అయిన ఖాళీ ముఖం చూడండి కాదు వాళ్ళు స్మైల్ వచ్చింది స్మైల్ వచ్చింది. అది గుద్దినప్పటి నుంచి కూడా ఏం టెన్షన్ లేదు నాకు. కానీ మా మామ మాటలు చూసినావు కానీ అరే శంకు మీ మామ ఏం చెప్పిండు చెప్పురా. కట్టారా బండి అది ఇంటికాడ పడి అట్లనే అని చెప్పిండు. అడుగుతే వాడు అంటే ఆడ పెట్టేసిన ఎవరో గుర్తు దింగిరో నాకు అట్లా చెప్పని చెప్పిండు. వాళ్ళ మామకు ఫోన్ చేసి మామ ఇట్లా బండి గుద్దేసిన అంటే ముందైనా వేరే వాళ్ళ బండి అనుకోండి, తర్వాత ఇలా బండి అని చెప్తే అది కటారా బండి రా వడదింగాడ ఏం కాదు వదిలే ఏమన్నా ఇంటికాడ చెప్పి ఓ డాడీకి ఏమన్నా అంటే చెప్పు ఎవడో గుద్దేసి పోయిండు అని చెప్పమండి. ఇంత ఎందుకు యూట్యూబ్లో వేస్తే అందరికి వస్తుంది. మీ అయ్య ఫోన్తో కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి నా వ్లాగ్కి. ఇట్లా కొడతాడు మా అయ్య వచ్చి ఇంతసేపు చేసి మళ్ళీ వ్లాగ్లో తెలుస్తాం మామ, ఏం కాదు వ్లాగ్లో తెలిస్తే. తెలిస్తే మా అయ్య దింగలారా అరే చేపిస్తున్నాం కదా ఇగో అంకుల్, దీనికన్నా మంచిగా ఎవరు చెయ్యరు, దీనికన్నా ఇంకా మంచిగా ఎవరు చెయ్యరు. కష్టపడి 2000 పెట్టి చేపిస్తున్నాం, 2000 కాదు 1000 రూపాయలు పెట్టి చేపిస్తున్నాం. ఫైనల్గా కార్ది అయిపోయింది. శంకు ఇంటికాడికి వచ్చినాం, అందుకే సైలెన్స్ ఉన్నాం, మీ అందరికీ చూపిద్దామని. ఇవ్వండి ఆఫ్టర్ శంకు రియాక్షన్. కార్ నడిపించిన వ్లాగ్ రేపు వస్తుంది. మన శంకు బై కార్ నడిపించిండు. అరే శంకు కార్ ఎంత నేర్చినవరా? 30%. 30% మిగిలింది. నెక్స్ట్ 30% లో ఎంత క్యాకేసికా మామా స్టీరింగ్ పట్టుకున్నాడా? గేర్లు వేసిన బ్రో. కాల కింద కూర్చున్నాడా? ఏం చేసిండు తెలుసా మామా, గేర్ వేసేటప్పుడు గేర్ కి క్లచ్ కి చూస్తాడు, ముంగల్ చూస్తలేడు, హ్యాండిల్ వదిలేస్తున్నాడు. ఈరోజు కార్ నడిపించిన వీడియో శంకుబాయ్ నడిపించిన ఫస్ట్ వీడియో వస్తుంది మా కొత్త యూట్యూబ్ ఛానల్ రాయల్ ఫ్రెండ్స్. మీరు అందరు మాకు సపోర్ట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ వస్తుంది మీ అందరికి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు వ్లాగ్ వచ్చేస్తుంది ఇది.